హలో అండి. ఇవాళ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎందుకొస్తుంది? దాన్ని ఎలా అదుపులో పెట్టొచ్చో తెలుసుకుందాం. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఏటా 40,000 కొత్త ప్రాస్టేట్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతూ ఉన్నాయి. అండ్ వీటి సంఖ్య పోను పోను ఎక్కువ అవుతూనే ఉందన్నమాట. ఇందులో ఎక్కువగా యూరిన్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. యూరిన్ అర్జెన్సీ, యూరిన్ హెసిటెన్సీ, ఇన్‌కంప్లీట్ యూరినేషన్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో, ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ ఫాలో అవుతూ, వెయిట్ కంట్రోల్‌లో పెట్టుకొని, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే ప్రాస్టేట్ క్యాన్సర్‌ని మనం అదుపులో పెట్టుకోవచ్చు. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అసలు ఎందుకొస్తుంది? ఈ విషయం చెప్పే ముందు మీకొక చిన్న కథలాగా చెప్తాను. చైనాకి చెందిన ఒక గొప్ప యుద్ధ వ్యూహకర్త సున్‌జు అని ఉన్నారు. ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా నీ గురించి నీ బలాలు, బలహీనతలు తెలుసుకొని, నీ శత్రువు బలాలు, బలహీనతలు తెలుసుకున్నప్పుడు నువ్వు 100 సార్లు యుద్ధం చేసినా 100కి 100 సార్లు గెలుస్తావు. నీ గురించి మాత్రమే తెలుసుకొని నీ శత్రువు యొక్క బలాలు, బలహీనతలు అంచనా వేయలేనప్పుడు నువ్వు ఒకసారి గెలుస్తావు, ఒక్కసారి ఓడతావు. నీ గురించి తెలియక, నీ శత్రువు గురించి తెలియక యుద్ధానికి వెళ్ళావంటే యుద్ధం చేసిన ప్రతిసారి ఓడిపోతూనే ఉంటావు. సో, దీనికి ఏంటి ఇదే మనము క్యాన్సర్‌కి ఆపాదించుకుంటే క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది? దాని బలాలేంటి? బలహీనతలు ఏంటి అని తెలుసుకున్నప్పుడే మనం ఏది కరెక్ట్ ట్రీట్మెంటో ఇచ్చినప్పుడే ఆ క్యాన్సర్ అనేది మనకి లొంగుతుందనమాట. సో, ఇలానే ప్రాస్టేట్ క్యాన్సర్‌లో కూడా దాని బలహీనత వచ్చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉన్నంత కాలం ప్రాస్టేట్ క్యాన్సర్ బాగా ఎదుగుతూనే ఉంటుంది. దీనికి సరదాగా నేను ఒక కంపారిజన్ చేస్తాను. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ టెస్టోస్టిరాన్ అనుబంధము భార్యాభర్తల అనుబంధం లాంటిదనమాట. ఒక అమెరికాలో ఒక అధ్యయనం ఏం చెప్తుంది అంటే, వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు భార్య చనిపోయిన కొద్ది సంవత్సరాలకే భర్త అనేవాడు చనిపోతూ ఉంటాడనమాట. అది సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ అయింది. దీనికి రీజన్ ఏంటి అంటే, కొన్ని దశాబ్దాలుగా భర్త భార్య మీద డిపెండ్ అయిపోయి అన్ని పనులకి తను బాగా సపోర్ట్ చేయటం వలన భార్య సడన్‌గా లేకపోయేసరికి శారీరకంగాను, మానసికంగాను బాగా క్షీణించి భర్త కొద్ది కాలానికి చనిపోతూ ఉంటారు. చాలామంది మేల్స్‌లో సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మంచి భార్య దొరకటమే అనమాట. సో, అలాంటి మంచి సపోర్ట్ ఇచ్చిన భార్యలు ఉన్నప్పుడు డెఫినెట్‌గా వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవుతూ ఉంటారు. సేమ్ అలానే ప్రాస్టేట్ క్యాన్సర్ టెస్టోస్టిరాన్ ఉన్నప్పుడు పేటరేగిపోతూ ఉంటుంది. సో, దీన్ని అదుపులో పెట్టాలి అంటే ముందు టెస్టోస్టిరాన్‌ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలన్నమాట. సో, దీన్ని మనం ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటాం. ఏడిటి. ఆండ్రోజన్ అంటే టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్ ఒక ఆండ్రోజన్. డిప్రైవేషన్ అంటే దాని అర్థం లేమి, అంటే దాని లోటు. సో, ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ, ఆ టెస్టోస్టిరాన్ని తగ్గించడమే ఈ ఏడిటి అనే ఒక చికిత్స. సో, ఈ ఏడిటి అనేది స్టార్టింగ్ స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో హై రిస్క్ ఉన్నా కానీ మనం ఏడిటి చేస్తాము. స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్లో తప్పకుండా చేయాల్సిందే ఈ ఏడిటి. దీన్ని ఎలా చేయొచ్చు అంటే, దానికి 2 పద్ధతులు ఉంటాయి. సర్జికల్‌గా చేయొచ్చు, మెడికల్‌గాను చేయొచ్చు. సర్జికల్‌గా ఏంటి అంటే ఒకే సిట్టింగ్ ఒక్కసారిలో అయిపోతుంది. కానీ ఇదేంటంటే టెస్టిస్‌ని తొలగించటం. సో, టెస్టిస్ అనే వృషణాలు ఈ టెస్టోస్టిరాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి టెస్టిస్‌ని తొలగిస్తే అది సర్జికల్ క్యాస్ట్రేషన్ అవుతుంది. అయితే పురుషత్వానికి ప్రతీకగా భావించే వృషణాలని తొలగించడం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మెడికల్ క్యాస్ట్రేషన్ చేస్తాం. అందులో కొన్ని ఇంజెక్షన్స్ రిపీటెడ్‌గా 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉండటం వలన ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ఇది కంట్రోల్‌లో ఉంది అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా మనకి అదుపులో ఉంటుందన్నమాట. సో, ఈ హై రిస్క్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్, స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్లో ఏడిటి అనేది మస్ట్. అయితే స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్స్లో ఏడిటితో పాటు కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ కానీ, హార్మోనల్ థెరపీ కానీ యూస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో, ఇదండి ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి. మీకు ఏదన్నా ఇంకా సందేహాలు ప్రాస్టేట్ క్యాన్సర్ మీద ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ.